టాయిలెట్ ఓపెనింగ్ సెరమనీ అంటే టాయిలెట్ని మనకు ఐటీసీ మరియు డిఆర్డిసిటీ మీరు కంపెనీ మూలముగా ఫస్ట్ ఇది ఇక్కడ స్టార్ట్ కావాలంటే ఫస్ట్ అయిన మనిషి ఎవరంటే హెచ్ఎం శ్రీనివాసమూర్తి పెద్దెళసిగేరి వాయిందా మేము అడిగి ఆయన అడిగిన దానికి సుబ్రహ్మణ్య సార్ నెంబర్ ఇచ్చి సుబ్రహ్మణ్య సార్ని అప్రోచ్ చేసి అట్లే ఒకరు గోవిందరావు సార్ వచ్చి గోవిందరావు సార్ వచ్చి మనకి గీతా మేడం కూడా రికమెండ్ చేస్తారు. కానీ ఇప్పుడు ఒక 12 లక్షలు 13 లక్షలు సెలవుతో వాళ్ళు మనకు ఒక ముగిచ్చి ఇచ్చిరి. అదే విధముగా మన ఎస్ఎంసి వాళ్ళు కూడాను ఈ ఊరి ప్రజలు కూడా మనకు కొంచెం ఒక 60,000 70,000 గంట మనకి ఇచ్చిరి. దాంట్లో మన శామండమ్మ, ఆ తర్వాత మన ఎస్ఎంసి చైర్మన్ కృష్ణవేణమ్మ, సుబ్రహ్మణ్య రెడ్డి, ఆ తర్వాత మన వేణు సారు, ఇంతమంది వాళ్ళు కొంచెం సహకారం చేసి ఎంసీబీ మురుగేష్ కూడాను ఒక రెండు యూనిట్లు ఎంశాండ్ కదా సార్ ఇచ్చింది, పీశాండ్ ఇచ్చిరి. అది మన వెంకటరామ్ సార్ వాళ్ళ ఫ్రెండ్ మూలంగా అది వచ్చే కొంతవరకు ఒక జయప్రదంగా అదేవిధంగా మాకి ఇప్పుడు కూడా చెప్తుంది ఇంత ముందే నెక్స్ట్ మాకు ఇంకొక డైనింగ్ హాల్ కూడా ఒకటి కట్టించేకి కొంచెం ఏర్పాటు చేయండి సార్ అని వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఈ సందర్భంలో కూడా అడుక్కుంటాను. నెక్స్ట్ డైనింగ్ హాల్ వాళ్ళు మాకు కట్టియాలని ఈరోజు నూతనంగా నిర్మించబడిన మరుగుదొడ్డికి సహకరించిన మొదటిసారిగా కన్సల్ట్ చేసిన మన సుబ్రహ్మణ్య సార్ గారికి థ్యాంక్స్ మా పాఠశాల తరఫున. తర్వాత వినోద్ సార్ గారు ఇక్కడే మన సొంత బిల్డింగ్ మాదిరి, ఆయన యాక్చువల్గా వేరే ఏడో నాకు తెలియ, ఆయన మన సొంత బిల్డింగ్ ఎట్లా కడతామో అదే విధంగా ఈ నిలుచుకొని ఇంత క్వాలిటీ మెయింటైన్ చేసి కట్టించిన మన వినోద్ సార్ గారికి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు. మరీ ఎట్లా అంటే వాళ్ళు ఇంకా ఎక్కువగా మా స్కూల్కి చేయాలని వాళ్ళని కోరుకుంటున్నాము. అదేవిధంగా మన ఎస్ఎంసి చైర్మన్ కృష్ణేణమ్మ గారికి, తర్వాత చాముండి అమ్మ గారికి, ఆయమ్మ అడిగే తల్లికే వేరే ఎన్నో ఒక సార్ వచ్చి రికమెండేషన్ చెప్పి మన జిమాగంలో వచ్చి ఒక మహిళా సంఘం వాళ్ళు ఎక్కువగా ఉంటారు, ఒక లిస్ట్ వేయండి అనే తోడు పేరే ఫస్ట్ వేసింది. అడగకుండానే సార్ మా చేతిలో సాయం ఇంతే అనేసి వాళ్ళు చేయవాళ్ళుగా దీనికి సాయం చేసినారు. మా చాముండమ్మ గారికిను మా పాఠశాల తరఫున, మా ఉపాధ్యాయుల తరఫున, తర్వాత మా పిల్లల తరఫున మా వాళ్ళకి మా ధన్యవాదాలు. అదేవిధంగా తెలియకుండానే సుబ్రహ్మణ్య సార్ చెప్పాలంటే ఆయన ఎంత కష్టాల్లో ఉంటేనో ఆయనకి మా పాఠశాల తరఫున ఎప్పుడు రుణం ఉంటామో. మేము అడగకుండా ముందరనే ఒకసారి ఆయన స్పీకర్ అంతా ఇచ్చే తర్వాత దీనికి ఏమైనా చేయమంటే ఆయనకి లేదు అయితే కూడాను ఇచ్చి మేము ಯಾವುದೋ సాయం చేస్తానని మేము ఒక 2-3 సార్లు పోయిన దానికి పీసీ అండ్ ఒక 2 యూనిట్లతో ఇచ్చే ఆయనకి ఈ సందర్భంలో లేదు అయితే కూడాను ఆయన ఏడుంటేనో ఆయనకి ఆ క్రెడిట్ దక్కాలని కోరుకొంచు మా పాఠశాల తరఫున ఆయనకి ఒక మా ధన్యవాదాలు. అదేవిధంగా కృష్ణయ్యనమ్మ కూడా ఈ టాయిలెట్కి సాయం చేసినారు. ఆయమ్మకి మా పాఠశాల తరఫున, మా అందరి తరఫున, మీ అందరి తరఫున, మీ సమక్షంలో ఇంకొకసారి ఆయమ్మకి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.
அனைவருக்கும் காலை வணக்கம். ஐடிசி நிறுவனம் மற்றும் தீபம் தொண்டு நிறுவனம் இணைந்து ஒசூர் தாலுக்காவில் கிட்டத்தட்ட நாங்கள் வந்து ஒரு 12 பஞ்சாயத்தில் ஒரு 50 கிராமங்களில் வந்து சிஎஸ்ஆர் திட்டத்தின் கீழே வந்து பள்ளிகளுக்கு மற்றும் அங்கன்வாடி மையங்களுக்கு தேவையான கட்டமைப்பு வசதிகளை ஐடிசி நிறுவனத்தின் மூலமாக கடந்த 2 வருடங்களாக செய்து கொடுத்து கொண்டிருக்கின்றோம். ஸோ அதன் அடிப்படையில் இந்த வருடம் நாங்கள் ஒரு 10 கடந்த வருடம் ஒரு 10 பள்ளிகளுக்கும் இந்த வருடம் ஒரு 10 பள்ளிகளுக்கும் அந்தந்த பள்ளிக்கு தேவையான கழிப்பறை வசதி மற்றும் வகுப்பறைகள், மாணவர்களுக்கு மதிய உண்ணுவதற்கான டைனிங் ஷெட் மற்றும் ஹேண்ட் வாஷ் ஸ்டேஷன் இது போன்ற உதவிகளை செய்து கொண்டிருக்கின்றோம். அதேபோல் அங்கன்வாடி மையங்களுக்கு பழுதான அங்கன்வாடி மையங்களை புதுப்பித்து ரினோவேஷன் செய்து கொடுத்து நல்ல தரமான ரினோவேஷன் செய்து கொடுத்து கொண்டிருக்கின்றோம். ஸோ இந்த வருடம் இன்று ஜீமங்கலம் பள்ளிக்கு கிட்டத்தட்ட 12 லட்சத்திற்கு உண்டான கழிப்பறை வசதி, மாணவர்கள் மற்றும் மாணவிகளுக்கு உண்டான கழிப்பறை வசதியை ஐடிசி மற்றும் டிஆர்டிசி நிறுவனத்தின் மூலமாக கட்டி கொடுத்து இன்று திறக்கப்பட்டுள்ளது. ஸோ இதற்கு எங்கள் ஐடிசி நிறுவனத்தின் சார்பாக தலைமை ஆசிரியர் மற்றும் ஆசிரியர்களுக்கு மற்றும் எஸ்எம்சி పేరెంట్స్ టీచర్స్ అனைవరకం ఎంగల్ ఐటీసీ నివృత్తి సార్బాగా మిகவும் నన్றியை தெரிவித்துக் கொள்கிறோம். అందరికీ నా యొక్క మొట్టమొదటి నమస్కారాలు. మా యొక్క పాఠశాలకు ఐటీసీ మరియు డిఎండిసి కంపెనీ మూలకముగా ఒక 12 లక్షలకు పైగా, ఒక డిఆర్డిసి మూలకముగా ఒక 12 లక్షలకు పైగా, ఒక టాయిలెట్, వాషింగ్ స్టేషన్ 2 మనకి ఏర్పాటు చేసి ఈరోజు అది ఓపెనింగ్ సెరమనీగా చేసుకున్నాము. అదేవిధముగా మా పాఠశాలకు ఇంకా ఒక డైనింగ్ హాల్ కూడాను ఆ కంపెనీ మూలంగా మాకు కట్టి ఇవ్వాలని మేము వారిని కోరుకుంటున్నాము. అదేవిధంగా మా పాఠశాలకు ఒక రెండు క్లాస్ రూమ్స్, ఇప్పుడు ఆల్రెడీ ఒక ఐటీసీ హైటెక్ ల్యాబ్కి ఒక బిల్డింగు, ఒక క్లాస్ రూము, ఆ తర్వాత సైన్స్ ల్యాబ్కి ఒక క్లాస్ రూమ్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు క్లాస్ రూమ్ షార్టేజ్, దాని నుండి ఈ సిఆర్ఎస్ ఫండ్ల ఎవరైనా ముందుకొచ్చి దాతలు వచ్చి మా పాఠశాలకు ఒక 2 క్లాస్ రూము బిల్డింగ్లు ఇస్తే కూడా, కట్టిస్తే కూడా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. అదేవిధముగా మాకు ఒక కిచెన్ గార్డెన్ కూడా మేము చేయాలని మా యొక్క ఐడియా ఉంది. దానికి కూడాను ఒక క్యాటర్పిల్లర్ వాళ్ళు ఇక్కడ కిచెన్ గార్డెన్ మేము చేసిస్తాము, మేము ఏర్పాటు చేస్తామని చెప్పినారు క్యాటర్పిల్లర్ కంపెనీ వాళ్ళు. ఆ క్యాటర్పిల్లర్ కంపెనీ వాళ్ళు మా పాఠశాలకు ఒక 2 టీచర్స్ కూడా వస్తూ ఉన్నారు. ఒక ప్రైమరీకి ఒక టీచరు, అప్పర్ ప్రైమరీకి ఒక టీచర్ వస్తూ ఉన్నారు. అలాగే స్టెమ్ ల్యాబ్ కూడా వాళ్ళు ఏర్పాటు చేసినారు క్యాటర్పిల్లర్ వాళ్ళు. దానికి కూడాను ఇప్పుడు ఈ సోలార్ సిస్టమ్ ఒక 5 lakhs సెలవులో సోలార్ సిస్టమ్ వాళ్ళు చేసినారు. ఆ తర్వాత ఒక స్మార్ట్ బోర్డు ప్రాజెక్ట్ అంతా ఇచ్చినారు వాళ్ళు క్యాటర్పిల్లర్ కంపెనీ వాళ్ళు. ఇంకా కొంతమంది దాతలు ఉన్న మా పాఠశాలలో ఒక మోడల్ స్కూల్ చేయాలని మా యొక్క అభిప్రాయం ఉన్నది. నాకు మరియు మా పాఠశాల ఉపాధ్యాయులందరికీ. అదండి, దాతలు ఎవరైనా ఉన్నా ముందుకు వచ్చి మా పాఠశాల అభివృద్ధికి తోడ్పడాలని నేను కోరుకుంటున్నాను.